హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆనందికి జ్యోతి ఫోన్ చేస్తుంది. హాయ్ జ్యోతమ్మ అంటుంది ఆనంది. ఆదిత్య ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది జ్యోతి. జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అని చెప్తుంది ఆనంది. మరి నువ్వు అని అడుగుతుంది జ్యోతి. జాబ్ వచ్చింది కానీ నేనే వద్దనుకున్నానని చెప్తుంది ఆనంది. ఎందుకు అని అడుగుతుంది జ్యోతి. ఆదిత్య గారు నా కోసం సర్వం అన్నీ వదిలేసి కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటికి వచ్చినారు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందని నా భర్తకి చెప్తే తను ఏమనుకుంటాడు? నా భార్యకి జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాలేదు అని ఏడనో కొంచెం ఫీల్ అవుతారు కదా, ఏడనో కొంచెం బాధపడతారు కదా. తనను ఎట్లా నేను బాధ పెట్టగలను? అందుకే నాకు ఉద్యోగం వచ్చినా నేను దాన్ని వదిలేసుకున్నా. ఆదిత్య గారికి ఏదో ఒక ఉద్యోగం వచ్చేంతవరకు నేను జాబ్ చెయ్యను జ్యోతమ్మ అని జ్యోతికి చెప్తుంది ఆనంది. తర్వాత జ్యోతితో మాట్లాడి ఫోన్ పెట్టేసి వెనుకకు తిరుగుతుంది ఆనంది. జ్యోతితో మాట్లాడిందంతా ఆదిత్య వింటాడు. ఆనంది వైపు కోపంగా గంభీరంగా చూస్తూ ఉంటాడు. అది చూసి షాక్ అవుతుంది ఆనంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.